కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహాయోధుడు కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరి కరీంనగర్ నుండి బయలుదేరి వెళ్ళిన రోజును దీక్షా దివస్గా ఆనాటి నుండి నేటి వరకు కూడా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా రేపు శాతవాహన విశ్వవిద్యాలయం ముందు ఉమ్మడి జిల్లాలోని విద్యార్థి లోకమంతా కలిసి వచ్చి పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇది గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు స్థానిక మాజీ మంత్రివర్యులు మరియు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్న గారి సూచన మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇది పార్టీ కార్యక్రమంలో పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా విశ్వవిద్యాలయం ముందు విద్యార్థి బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఆనాటి కేసీఆర్ గారి త్యాగం ఈరోజు తెలంగాణ విద్యార్థులు అనుభవిస్తున్న ఫలాల గురించి నేటి విద్యార్థికి యువతకు అందరికీ తెలియపట్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తాను. దీనికి పెద్ద ఎత్తున మా విద్యార్థి లోకం అంతా కూడా తరలిరావాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు దానిలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో గౌరవ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు మరియు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ అన్న గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారు, పట్టణ అధ్యక్షులు చల్లా హరిశంకర్ గారు తదితర పెద్దలందరి సమక్షంలో దీక్షా దివస్ సంబంధించినటువంటి పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ పోస్టర్ను నేడు నగరం మొత్తంలో ప్రచారంలో భాగంగా అంటించి ఈ కేసీఆర్ గారి మహా త్యాగాన్ని నేటి యువతకు తెలియజెప్పే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. జై తెలంగాణ.